అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన మార్గం ఎలా ఎంచుకోవాలి, ఆ ఎంచుకున్నటువంటి మార్గంలో మనం ఎలా పయనించాలన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి ఎదుగుదలకి ఒక లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయాలని, ఆ లక్ష్య సాధన క్రమంలో ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని మనం తరచూ మాట్లాడుతూ ఉంటాం. అది ఆచరిస్తే మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు, మార్గం అంటే ఇక్కడ మన జీవన విధానం అవ్వచ్చు, మనం చదువుతున్నటువంటి చదువు అవ్వచ్చు, మనం స్వీకరించినటువంటి మతం అవ్వచ్చు, మనం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం అవ్వచ్చు. ఈ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఎంచుకునేటప్పుడు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా అన్ని విషయాల్ని పరిశీలించిన తర్వాత కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు వచ్చాక ఆ నిర్ణయాల్లో అత్యంత మంచిది ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ఈ ఎంచుకున్న తర్వాత నీకు ఇంక ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు నిన్ను విమర్శించినా, ఎవరు నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం సరైనది కాదు అని అన్నా కూడా నువ్వు మాత్రం ఎక్కడ భయపడడం కానీ, మళ్ళీ పునరాలోచించుకోవటం కానీ, లేకపోతే వెనకడుగు వేయడం కానీ ఇవేమీ చేయకుండా, భయం లేకుండా, జంకు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం. చాలామంది మనం అనుకుంటాం, మనం చేస్తున్నటువంటి పనిని ఎవరైనా చూస్తున్నారేమో, చూసి కామెంట్ చేస్తారేమో, లేదా నవ్వుతారేమో, విమర్శిస్తారేమో, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి భయాలు. ఈ భయాలని మనం పక్కన పెట్టకపోతే ఏ ఒక్క పని కూడా మనం ముందుకు వెళ్ళలేము. అందుకని నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఆ మార్గంలో భయం లేకుండా ముందుకు వెళ్ళిపోవడం అన్నది ఒక మార్గాన్ని మాత్రం మనం మన జీవితంలో అన్వయించుకోవాలి. అలా అన్వయించుకోలేకపోతే చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వినాలి, తప్పేం లేదు. ఆ విన్న తర్వాత దాంట్లో వాస్తవాలు ఏంటో అన్నది గ్రహించుకోగలగాలి. ఆ చెప్పినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో చెప్తున్నారనేటువంటి విషయాన్ని కూడా నువ్వు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా తను చెప్పినటువంటి దానికి నీ మనసు పూర్తిగా కన్విన్స్ అయితేనే మన ఆలోచన మరోలా ఉండాలి తప్పించి, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నువ్వు ఆలోచించుకోకుండా నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని మార్చడం అనేది సరైన విధానం కాదు. మనిషి తనకు నచ్చినటువంటి పని చేయటానికి పెద్ద ఇబ్బంది ఉండదు, ఎలాగైనా కూడా చేసుకెళ్ళిపోతాం. కానీ ఎదుట వ్యక్తికి నచ్చినటువంటి విషయాన్ని నువ్వు ఆచరించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే దాని మీద నీకు సరైనటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. అందుకని నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నువ్వు బలంగా అనుకోవాలి, దాన్ని ప్రేమించాలి, ప్రేమించి నువ్వు ముందుకెళ్ళాలి. ఈ సమాజంలో ఎవరికి కూడా అంత ఖాళీ ఎవరు లేరు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ చేస్తున్న దాని మీద తప్పులు ఎంచి దాన్ని విమర్శించి, లేదా వాళ్ళని కింద పడేయాలి అనేటువంటి ఆలోచన అంత ఖాళీ ఎవరికి కూడా లేదు. ఉంటారు కొంతమంది పనిగట్టుకొని విమర్శించేవాళ్ళు, నీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళు. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం మంచి మార్గం అయితే ఆ మంచి మార్గాన్ని ఎలాగోలాగా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సంతృప్తిగా ఉన్నావా లేదా, నీ మనసుకు నచ్చినటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావా లేదా, ఆ మార్గంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫేస్ చేసి ముందుకెళ్ళగలిగినటువంటి మనోనిబ్బరం నీకు ఉందా లేదా, ఇది మాత్రమే మనం ఆలోచన చేయాలి. ఒకటి, ప్రతి మనిషి కూడా తను ఆలోచించుకున్నటువంటి, తను ఎంచుకున్నటువంటి మార్గంలో మంచి చెడుల విశ్లేషణ ఖచ్చితంగా ఉంటుంది. మంచి విశ్లేషణ మనం చేసుకోగలిగి మంచి పని అయినప్పుడు, నీతిగా నిజాయితీగా చేస్తున్నప్పుడు, నువ్వు కష్టపడి పని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు ఏ విమర్శించినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేదు, నీ అంతటి నువ్వు తప్పును ఎన్నుకుని తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చెబితే నువ్వు మారగలిగితే ఖచ్చితంగా మారాలి. అందుకని మనం ఎంచుకున్నటువంటి మార్గం నీకు మంచిదైనప్పుడు ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నా, అడ్డంకులు సృష్టిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, నీ మనసుకు అది మంచిదైతే ఖచ్చితంగా ముందుకెళ్ళు. నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళు. ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా నువ్వు ఆగిపోకుండా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. నువ్వు కష్టపడి ముందుకు వెళ్ళి అది సాధిస్తే ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళందరూ కూడా నోర్లు మూతలు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి
మనం ఎంచుకున్నటువంటి మార్గంలో ధైర్యంగా ముందుకెళ్ళండి. వెనకడుగు మాత్రం వేయొద్దు. ఈ విధమైనటువంటి మైండ్ సెట్ కనుక మనం ఉండగలిగితే అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అనుకున్నది సాధించి తీరతావు. మనం చాలామంది గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్తాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒక సాధారణమైనటువంటి స్థితి నుంచి ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళే. మనిషికి సంఘర్షణ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక మార్గాన్ని ఎంచుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణని మనం జయించగలగాలి. ఖచ్చితంగా మనం ఒక మంచి నిర్ణయానికి రాగలగాలి. ఆ సంఘర్షణలోనే ఆగిపోతే, నిర్ణయాలు తీసుకునేటువంటి ధైర్యం చేయలేకపోతే, మార్గాన్ని ఎంచుకోలేకపోతే మన విజయం అనేది సాధించలేం. అందుకని ధైర్యంగా ముందడుగేయండి. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక్కడుగుతోనే ప్రారంభమవుతుంది. ఏ ప్రయాణం కూడా అంత సునాయాసంగా ఉండదు. రకరకాల ఇబ్బందులు ఉంటాయి. నువ్వు ఎంచుకున్న మార్గంలో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని నువ్వు పెంచుకొని, భయాన్ని విడిచిపెట్టి నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.